దేవుని నామానికి మహిమ కలుగును గాక. శనివారం దిన ప్రారంభ ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్నటి దినానంతటిని కాపాడి మరి ఒక దినాన్ని మనకి అనుగ్రహించాడు. ఈ రోజంతా దేవుని కాపుదల మన మీద ఉండులాగున మనము ప్రార్థనా పూర్వకంగా ఈ దినంలోనికి ప్రవేశిద్దాం. అందరూ కళ్ళు మూసుకుని నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి, మహోన్నతుడా స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడకు తండ్రి స్తోత్రం, సమాధానాధిపతి స్తోత్రం, బలవంతుడైన దేవుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కీర్తనీయుడా స్తోత్రం, అద్భుతాలు చేయ దేవుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, అయా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడా నీకే స్తోత్రం, మమ్మల్ని కాపాడువాడా స్తోత్రం, మమ్మల్ని కనికరించువాడా స్తోత్రం, దయ చూపించువాడా స్తోత్రం, దీవెనను అనుగ్రహించువాడా స్తోత్రం, పోషించువాడా స్తోత్రం, రక్షించువాడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా నీ దీనదాసుడమైన నేను, అయా నాతో కలిసి నా సంఘ బిడ్డలు అందరూ కలిసి ఈ దిన ప్రారంభ ప్రార్థన చేస్తుండగా ప్రవ్వా నీ కృప మాకు అనుగ్రహించండి, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. అద్భుతాలు చేయదేవుడా, ఆశ్చర్య కార్యాలు చేయదేవుడా, మహిమగల కార్యాలు చేయదేవుడా, మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. నిన్నటి దినాన్నంతటిని మా రాకపోకలేందుకు మీరు కాపాడారు, మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు ప్రభా. మరి ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలం తండ్రి? మమ్మల్ని పోషించావు నాయన, నిన్నంతా ఆరోగ్యం ఇచ్చావు తండ్రి, మమ్మల్ని క్షేమంగా మరి ఒక దినములోనికి మమ్మల్ని నాయన నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా గడిచిన దినమంతా కాపాడిన దేవుడా స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చిన దేవుడా స్తోత్రం, రక్షించి పోషించిన దేవుడా నీకే స్తోత్రం ప్రభువా. అయ్యా మరి నిన్నటి దినాన్న అయా మేము మా కంటి ద్వారా కానీ, చెవుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ మేము ఏదైనా అపరాధం చేసుంటే క్షమించమని అడుగుచున్నాం తండ్రి. క్షమించండి నాయన, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అంతేకాదు తండ్రి, నీ పాద సన్నిధిలో ప్రార్థన చేసే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు ప్రభా, వాక్యాన్ని చదవడమే కాకుండా, వినడమే కాకుండా, వాక్యానుసారంగా నడుచుకుంటూ నీకు మహిమను తీసుకొచ్చే బిడ్డగా నన్ను ఈ రోజంతా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా అయా యేసు వైపు చూస్తూనే నేను ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. జీవాధిపతి నువ్వు గొప్ప దేవుడు తండ్రి, మమ్మల్ని చూచుచున్న దేవుడు గనుక అయా నిరంతరము నీ కృప మా మీద అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. భార్యాభర్తల మీద సమాధానం, అయా బిడ్డల మధ్య సమాధానం, అయా ఇదిగోనైనా అన్నదమ్ముల మధ్య సమాధానం దయచేయండి. కుటుంబం మధ్య, సంఘాల మధ్య, దేశాల మధ్య నాయన సమాధానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా చిన్ని బిడ్డలు మొదలుకొని యవ్వనస్తుల వరకు మరి స్కూల్స్కి, కాలేజీకి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటారు నాయన. వేకువనే లేచి అయా వారు సిద్ధపడుతుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచండి. వారి ప్రయాణాలన్నిటిలో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తి చేస్తున్న వారిని, వ్యవసాయం చేస్తున్న వారు అందరూ కూడా తమ పని పాటల నిమిత్తం బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉండగా నీ సన్నిధిని తోడుగా ఉంచండి. అద్భుత రీతిగా ఆయా నీ కాపుదలను వారికి అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. హాస్పిటల్లో ఉన్న రోగులను బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ గాయపడిన హస్తంతో బిడ్డలను తాకండి. మరి రోగులై మరి ఇంటి వద్ద మరి విశ్రాంతి తీసుకుంటున్న బిడ్డలు, ప్రభా బాధకు గురైన బిడ్డలు, మెడిసిన్స్ తీసుకుంటున్న బిడ్డలు ఇప్పుడే యేసు నామమందు స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వారికి గొప్ప విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి గొప్ప విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నవారు యేసు నామమున బయటకు వచ్చుదరు గాక అని ప్రార్థన చేస్తున్నాను. మరి ఇదిగో ప్రభా ఈరోజు
పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మరి ఒక నూతన సంవత్సరాన్ని వారికి ఇచ్చినందుకు వందనాలు. పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తలు ఇద్దరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మరింత ఆయుష్కాలం ఇచ్చి కృపలో వర్ధలు చేయండి. అదేవిధంగా మరి ఇదిగోనైనా పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ భూమి మీద వారినంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆయా ఉద్దేశం నిమిత్తం వారిని పుట్టించావు గనుక మరి ఇదిగోనైనా సంవత్సరములు గతిస్తుండగా నీ దయా కిరీటం వారి మీద మరి అనుగ్రహించి నూతనమైన ఉద్దేశము, నూతనమైనటువంటి ఆశీర్వాదమును, ఆరోగ్యమును నాయన వారికి అనుగ్రహించి నీ చిత్తమును వారి జీవితంలో జరిగించి నూతనమైన బహుమతులను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మా సంఘాన్ని దీవించండి, సంఘ సభ్యులను దీవించండి, మరి ఇదిగోనైనా వృద్ధులను దీవించండి, బాలులను దీవించండి, యవనస్తులను దీవించండి. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా అయా నీ కాపుదలను ప్రతి ఒక్కరి మీద, అయా నీ కరుణ, నీ కటాక్షములు ప్రతి ఒక్కరి మీద మరి మీరు చూపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా మా దేశమును దీవించండి, మా దేశము చుట్టూ నీ కంచెను వేయండి ప్రభువా. ఇదిగో నాయనా మరి ఆ అద్భుత రీతిగా మరి మా అధికారులను, మంత్రులను, ప్రధానులను మీరు కాచి కాపాడి రక్షించి మరి ఇదిగో నమ్మకమైన పరిపాలన చేయనట్లు, అదేవిధంగా మరి చక్కని పరిపాలన చేసి మా అందరినీ ఆనందింపచేయనట్లు వారికి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయా మమ్మల్ని ఏలు అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా మా ఆత్మీయ తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా సంఘ కాపరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా అనేక మంది కాపరులు ఎంతో ప్రయాసతో సంఘాన్ని కట్టుకుని వారి బిడ్డల కొరకు అంగలారుస్తున్నారు. అలాంటి సంఘ కాపరులను మీరు దీవించండి, సంఘములను దీవించండి, ఆశీర్వాదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు. దేవుని పరిచర్యను ఎవరైతే ప్రత్యక్షంగానో పరోక్షంగానో సపోర్ట్ చేస్తున్నారో వారిని మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు. ఈ దినమంతా మీరే కాచి కాపాడండి నాయన. మరి ఒక దినములోనికి మేము ప్రవేశించులాగున నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నీ కృపా క్షేమములతో వర్ధిల్ల చేయమని మమ్ములను, మా బిడ్డలను, మా కుటుంబములను, మా సంఘమును, మా దేశమును మీరు కాచి కాపాడి రక్షించమని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానము, నీవు ఏ ప్రజల నడువమ నున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నిర్గమాకాండము 34:10. ఆల్ యువర్ పీపుల్ విల్ సీ ద వర్క్ ఆఫ్ ద లార్డ్, ఫర్ వాట్ ఐ am about to do for you is greatly to be feared. Exodus 34:10. దేవుని ప్రజలు అన్యజనుల ఎదుట నివసించేవారుగా ఉండాలి. అయితే వీరి జీవితం ఎలా ఉంటుందో, వీరు దీన్ని ఎలా ఎదిరించగలరో, దీనిని ఎలా సాధించగలరో, వీరికి విజయం ఎలా వస్తుందని వారు ఆలోచించుకుంటూ ఉంటారు, లేదా నీ మీద అసూయపడుతూ ఉంటారు. అసూయపడిన వారిని ఇంకా అసూయపడినంత గొప్పగా దేవుడు నీ జీవితాన్ని ఈరోజు మార్చబోతున్నాడు. దేవుడటి కృప నీకు కలుగజేయునుగాక. ఆమేన్.